దీర్ఘ 10 సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ అధిగమించి దేశాన్ని పురోగమింపజేయడంలో మోడీ గారు విజయం సాధించినట్టుగా నేను భావిస్తా ఉన్నా. గతంలో మనం పరిపాలన చూసినాం. నేను నా చిన్నతనం నుంచి నేను చూస్తున్న 77 తర్వాత ఈ దేశంలో 1977 తర్వాత 2014 వరకు సంకీర్ణ రాజకీయాలు, అతుకుల బొంత సంసారాలు, ఎప్పుడు ప్రభుత్వం ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో, ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఎవరికి వాళ్ళుగా ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తాయో, ఎట్లా సొంత ఎజెండా అమలు చేస్తాయో అవన్నీ మనం కళ్ళారా చూసినాం. మనం దేశ ప్రజలు ఒకటే కోరుకున్నారు, ఈ కోల్ స్కామ్లేంది, ఈ 2G స్కామ్లేంది, ఈ బోఫోర్ స్కామ్లేంది, ఈ 5 ఏళ్లకు అధికారం కట్టబెడితే ఇంతమంది ప్రధానమంత్రులు మారుడైంది, అన్నిటికీ మికిలి ఈ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు అయినటువంటి భావనతో విసిగిపోయి ఇట్లనే ఉంటే ఇలా పాకిస్తాన్ ఎట్లయితే కుక్కలు చింపిన ఇస్తార్లేక అవుతుందో మనకు కూడా అటువంటి ఆస్కారం ఉందని చెప్పి భావించి స్థిరమైన దృఢమైన నాయకత్వం ఉండాలని చెప్పి 2014లో మోడీ గారికి పట్టం కట్టింది. సంపూర్ణ మెజార్టీ ఇచ్చి పట్టం కట్టింది. 273 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ 300 పైచిలకు సీట్లు ఎన్డీఏకి ఇచ్చి గెలిపించింది. 5 ఏళ్ళు మనం ఎక్కడ మోడీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టలే, ఎక్కడ మోడీ గారు ఇంకొక పార్టీ గురించి మొదట మాట్లాడలే. తన చర్య తన పని తను చేసుకుంటూ పోయిండు. మళ్ళీ 2019లో ఎన్నికలు వస్తే ఇప్పటి పార్టీలాగా 6 గ్యారంటీలని 66 హామీలని ఇక్కడ ఇవ్వలే. నా పరిపాలన మీరు చూసిండ్రు, నచ్చితే మళ్ళీ మనకు పట్టం కట్టండి. నేను దేశానికి సేవ చేసే ఒక సేవకుని మాత్రమే తప్ప పాలకుని కాదని చెప్పిండు మోడీ గారు. అందువల్ల రెండవసారి ఈయన కంటే గొప్పవాడు ఎవరున్నాడని చెప్పి రెండవసారి 303 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండు, 330 సీట్ల పైబడి ఎన్డీఏకి ఇచ్చి మోడీ గారు మీరు ముందుకు నడవండి అని చెప్పి మరోసారి ఆశీర్వదించారు. ఈ 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక ప్రతిపక్ష పార్టీలు పొగిడినాయి, ఆ తదుపరి తులనాడినాయి. తులనాడి అంటే మామూలు తులనాడి. ఆయన ఒక ప్రధానమంత్రి, ఆయన వ్యక్తిగతమైనది కాదు, ఆయన ఒక వ్యవస్థ అనేటువంటి సోయికులు లేకుండా అనేక రకాల విమర్శలు దేశవ్యాప్తంగా జరిగినాయి. ఆయన ఒకటే మాట అన్నాడు, మీ తిట్లు నాకు ఆశీర్వాదాలు, అవి డైజెస్ట్ అయ్యి నాకు ఇంత శక్తినిస్తాయని చెప్పింది తప్ప ఇక్కడ అది కాలేదు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, పార్టీలు చూసిన మీరు అన్ని పార్టీల చరిత్ర చూసారు. నాకు తెలిసి ఒక్క స్కామ్ లేకుండా, మనం ఈ ప్రభుత్వం పేరు చెప్తే తలదించుకునే పరిస్థితి లేకుండా శబాష్ అనే పద్ధతిలో నిర్ణయాలు ఉన్నాయి. ఇవాళ మేము ఊర్లలో తిరుగుతూ ఉంటాం. మా బుడగేశ్వర ఒక్క ఇక్కడ వచ్చింది. ఊర్లల్లో చదువు రాని వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకొని బతికే వాళ్ళు మోడీ గారికి ఎందుకు కొట్టేస్తామని చెప్పి అడిగితే వాళ్ళు ఒకటే కారణం చెప్తారు, అయ్యా ఇన్ని సంవత్సరాల చరిత్రలో మా మహిళల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మేము గ్రామాలలో బైరుభూమికి పోవాలంటే 3 గంటల రాత్రి లేచిపోయేది. ఒకప్పుడు ఊళ్ళల్లో కంచెలు ఉండేటివి, గుట్టలు ఉండేటివి, బాయి గడ్డలు ఉండేటివి, సాటు ఉండేటిది. కానీ ఇలా కూర్చుందామంటే జాలని పరిస్థితి వచ్చింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి పేద మహిళల ఆత్మగౌరవం ఉండాలని చెప్పి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ కట్టించి ఇవాళ ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారు. ఎవరు ఊహించలే. అంటే పాలకులు వచ్చిండ్రు పోయిండ్రు, కానీ మైన్యూట్ లెవెల్లో ఏ సమస్య ఇబ్బంది పెడుతుంది అనేటువంటి దాన్ని ఎవరు ఆలోచించలేదు. అట్లనే ఆయన రాగానే జన్ధన్ అకౌంట్లను ఓపెన్ చేశాను. జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిన జన్ధన్ అకౌంట్లు తెచ్చి అకౌంట్లో ఎత్తడా, ఇట్లా రకరకాల చర్చలు జరిగినాయి. కానీ ఇవాళ మరి చూడండి, ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు జరగడానికి అమెరికా లాంటి దేశానికి కూడా 10 ఏళ్ళు పట్టింది. కానీ చదువు రాని మన దేశంలో అన్నిటికీ మిగిలి
ట్యాక్సే కట్టేటువంటి ఆ ఒరవడి లేని దేశంలో 3 సంవత్సరాల కాలంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు చేసిన ఏకైక దేశం భారతదేశం. గుర్తుపెట్టు. నీకు కూరగాయల కొనుక్కోవడానికి పో, పేటిఎం కార్డులే ఉంటాయి. మటన్ షాపు పో, చికెన్ షాపు పో, చేపలు కొనుక్కోవడానికి పో, ఎక్కడికి పోయినా చదువు రాకపోవచ్చు కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇదంతా ఉత్తగా రాలే, అంటే 3 ఏళ్ల కాలంలో ఎంతో శ్రమపడితే వచ్చింది. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసే కాబట్టి నా అనుభవం చెప్తాను. మేము 5 ఏళ్ళు జిఎస్టీ ట్యాక్స్ విధానం తేవాలని చెప్పి 2009లో ఆనాడు యూపీఏ సర్కార్ భావించింది. భయపడ్డారు వాళ్ళు, తెస్తే పుచ్చుకుని ఎక్కడ ఓడిపోతామో. ఎందుకంటే ఆనాడు ఎలక్షన్ ఓరియంటెడ్, పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కాబట్టి వాళ్ళకు ఏదన్నా చేసి పవర్ నిలుపుకోవాలని ఆడటం ఉన్న వాళ్ళు కాబట్టి భయపడ్డారు. మోడీ గారు వచ్చిన తర్వాత జిఎస్టీ స్టడీ చేయండి అని చెప్పి మమ్మల్ని 5 సంవత్సరాలు ప్రతి నెల ఒక 2 days కంటిన్యూ చర్చపెట్టి. ఒకసారి నేను ఆస్ట్రేలియా పోయినాను స్టడీ కోసం అందరం కలిసి. ఈ దేశంలో ఉన్నటువంటి 29 మంది ఆర్థిక మంత్రులు అందరం కలిసిపోయినాం. వాళ్ళు ఒకటే మాట చెప్పిండు, మీ దేశంలో చదువు రాదు కదా, మీ దేశంలో ట్యాక్స్ కట్టే ట్రెడిషన్ లేదు కదా, మరి జిఎస్టీ చాలా కాంప్లికేటెడ్ ట్యాక్స్ విధానం, మరి ఇది అమలు చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతుంది అని అన్నాడు. మాది కూడా అట్నే ఓడిపోయినాం. మేము జిఎస్టీ ట్యాక్స్ అమలు చేసే సంవత్సరం మా ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పింది. మేమన్నా మాది ప్రభుత్వం ఉంటుందా లేదా అనేటువంటి దాంట్లో లేము, దేశం బాగుపడాలనే కాన్సెప్ట్తో ఉన్నాం. అప్పుడు అన్నారు మీ కర్మ అని చెప్పిండ్రు. మేము వచ్చినాం, 5 ఏళ్ళకి అమలైంది. నేను కొత్తగా ఆ ట్యాక్స్ అమలైన సంవత్సరం